పవన్ కళ్యాణ్ గారు 2029 ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నాం అని ప్రకటించారు. మనం పోటీ చేస్తున్నాం అన్నమాట సొంతంగా పోటీ చేస్తున్నాం అనేటటువంటి అర్థంలో జన సైనికులు తీసుకున్నారు. వాళ్ళ దిశగా నియోజకవర్గాల పెంపు జరుగుతుందా జరగదా కాసేపు పక్కన పెడితే ఎవరు ఆశల పల్లకిలో వాళ్ళు ఊరేగుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పోటీ చేస్తే పొత్తులో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. పోటీ చేస్తే నిజంగా మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారు, బలపడతారు, నిర్ణయాత్మక శక్తిగా మారతారని మీరు భావిస్తున్నారా లేదా? అంటే ముందు మనం పోటీ చేస్తాం అనేది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి లాగా మనం అనేది గౌరవ ప్రధాని. మనం అంటే నేను కూడా ఆయన మనం అంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా తీసుకుంటాం. నేనన్నా మనమన్నా మనందరూ కలిపి అనేదే. నేను ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కానీ పవన్ గారికి ముఖ్య అనుచర వర్గం ఉన్న వర్గాలు కానీ ఆ మాదిరి తీసుకుంటాను నేను అనుకోను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండిపెండెంట్గా మనం అంటే అందరం మనమనే, కూటమి మనమనే ఉద్దేశం గ్యారంటీగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి అవునన్నా కాదన్నా ఇంత బ్యాడ్ కేవలం 11 సీట్లు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అసమర్థ సీఎంకి 39% ఓట్లు వచ్చినాయి. సో అది వెరీ బ్యాడ్ టైంలో వచ్చిన ఓటు. సో అటువంటి ఓటు బ్యాంకు క్యారీ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. క్యారీ అవ్వకపోవచ్చు. ఎందుకు పోవచ్చు అంటే ప్రభుత్వం చేస్తున్న పాలనలో సంక్షేమ అభివృద్ధి రెండు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి చాలామంది ఆ వర్గాల మనుషులు కూడా అంటే ఎవరైతే ఆయనకు ఓట్లు వేశారో ఆ వర్గాల నుంచి కూడా లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల మనం ప్రశాంతంగా వెళ్తుంది. నిజంగా ఇప్పుడు అలాగే కేసులు పెట్టినా కూడా ఎవరిమే పెడుతున్నారు? తమ్మినేని సీతారాం గారు బతుకున్న మనిషిని చంపేసి ఆయన ఏదో డాక్యుమెంట్ క్రియేట్ చేశారని ఓ ఎలిగేషను. సీదిరి అప్పలరాజు గారు ఆయన ఉన్న సాక్ష్యాలను కూడా చెరిపేసి ఆయన మంత్రిగా పనిచేసి దాన్ని ఇచ్చేయడం కోసం. లేకపోతే అంబటి రాంబాబు గారు ఆయన నోటి నుంచి వచ్చి విపరీతమైన పురాణాల గురించి ఆయన మీద. లేదా పేరు నాని గారు ఆయన ఏదైతే బిజినెస్ స్కామ్ ఉందో దానికి సంబంధించి. లేకపోతే కార్బూర్ నాగేశ్వరరావు గారు ఏదైతే టీడీఆర్ స్కామ్స్ దాని మీద. అది కాకపోతే జోగి రమేష్ గారు కొత్తగా జోగి రమేష్ గారి మాటలకే అంతు పొంది ఉండేది కాబట్టి మాట్లాడమనండి ఇప్పుడు. సో ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ నేను అన్నగానే సమాజానికి ఉపయోగపడకుండా మంత్రి వీళ్ళందరూ ఎప్పుడందరూ మంత్రి పదవులు చేస్తున్నాడే. ఇటువంటి వ్యక్తులతోటి నువ్వు ఒక రాజకీయం క్రియేట్ చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ ఎర్రపుస్తకానో లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు చక్కగా మాట్లాడుతానంటే అసలు నీకేమైనా జ్ఞానం అనేది ఉందా అని మనం ఆలోచించాల్సిన పరిస్థితి. నేను చెప్పిన పేర్లన్నీ నేను సృష్టించినవి కాదు కదా. ఇప్పుడు నేను ఏ పేరు చెప్పి అన్నీ కూడా పేపర్లో మీడియాలో వచ్చిన పేర్లే. వాళ్ళు ఎవరు ఖండించింది కూడా లేదు అట్లని. సో అటువంటి వాళ్ళతో నువ్వు ప్రయాణం చేస్తూ రేపొద్దు నేను అద్భుతాలు చేయడం అనేది కరెక్ట్ ఇది కాదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రతి ప్రకటనలో వచ్చిన ప్రతి ప్రజల మధ్యకి వచ్చిన ప్రతిసారి కాంట్రవర్సీ క్రియేట్ చేసి వెళ్తున్నారు. ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి కొంతమంది జనాల సమూహాలు వస్తున్నాయి. ఇట్స్ ఎ బ్యాడ్ ఇండికేషన్. సో ఎంతో కొంత హోల్డ్ ఉంది కాబట్టి డెఫినెట్గా 29 ఎన్నికల్లో ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ఇంటాక్ట్లో అలాగే నడుస్తుందని నేను భావిస్తున్నాను. మంచి రిజల్ట్ రావడానికి అది కరెక్టు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గా అని మనం ఊహాజనితంగా అనుకుంటే కనుక ఎప్పటికైనా బెటర్ రిజల్ట్ రావచ్చు. అది ఈ రిజల్ట్ వల్ల మళ్ళీ ఏదైతే మనం వద్దనుకున్నామో అటువంటి గవర్నమెంట్ రావడానికి హేతు అవడానికి అవకాశాలు కూడా ఉండొచ్చేమో. కాబట్టి ఎప్పుడైతే అధికార పార్టీ చీలిపోయిందో ఒక ఏదైతే సింగిల్ అపోజిషన్ పార్టీ దానికి కొంచెం లాభం రావచ్చు. అయినప్పటికీ కూడా ఇంత నేను చెప్పినట్టుగానే ఏదైతే అభివృద్ధి సంక్షేమం కలిసి వెళ్తున్నాయో ఇప్పుడు మెచ్యూర్డ్గానే గవర్నమెంట్ వెళ్తుంది కాబట్టి అన్ని వర్గాల్లో కూడా ఎంతో కొంత గవర్నమెంట్కి ఫేవర్గా వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అది సస్టైన్ అవుద్ది అనుకుంటున్నాను. ప్రొవైడెడ్ నేనైతే కూటమిలా నడవాలని నేను కోరుకుంటున్నాను. అదే జరుగుతుందని కూడా నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇంకా దాని మీద మనం అంచనా వేయడం కూడా టైం ఉంది. ఇప్పుడు మనకి ఇమీడియట్గా వచ్చేది మీరు 29 అంటున్నారు. 29 కన్నా ముందు ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి కదా. ఇందా మీరు చెప్పారు కదా లోకేష్ గారు ఇలా అన్నారు ప్రజలు ఇలా అనుకున్నారని. ఇక్కడ డీవియేషన్ ఇప్పుడే తెలిసిపోద్ది మనకి. రేపొద్దున స్థానిక సంస్థల్లో పవన్ కళ్యాణ్ గారి మాటకే వారి కేటర్ అంతా డెఫినెట్గా అనుకూలంగానే ఉంటారు. వ్యతిరేకమైన ఎక్కడ రాదు. అలాగే లోకేష్ గారు చెప్పింది వారి పార్టీ దృష్టిలో పెట్టింది వారికి ఉన్న బలాలు అంచనా వేసుకునో లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఆయన చెప్పి ఉండొచ్చు. ఇది అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఓ ప్లాట్ఫామ్ మీద అయిందా సర్వస్తుంది కాబట్టి అది అంతా సామరస్యంగా అయిందనుకోండి. ది సేమ్ థింగ్ విల్ బి కంటిన్యూడ్ 29 ఎలక్షన్స్. కాబట్టి దాని గురించి మీరు 29 ఎక్కల ఇప్పుడు తెలిసిపోద్ది. నియోజకవర్గాల పెంపు జరిగితే అద్భుతాలు జరుగుతాయి. అటు జనసేనలో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. భాజపాకు కూడా కొన్ని స్థానాలు దక్కుతాయి. కనీ విని ఎరుగని
ఆధిక్యత అంటే మరీ మొన్న వచ్చినటువంటి ఫలితాలు రాకపోయినా ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఎప్పుడూ ప్రతిపక్షానికి అడ్వాంటేజ్. లాభం చేకూరుస్తుంది కాబట్టి 263 స్థానాలు వస్తే రేపు 200కు పైగా స్థానాల్లో కూటమి అధికారంలోకి వస్తుంది. 63 స్థానాలు వైకాపా దక్కించుకుంటుంది అనేటటువంటి మాట ఒకటి రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. మేబీ నియోజకవర్గాల పెంపు జరిగితే, నియోజకవర్గాల పెంపు జరగకపోతే హోరాహోరీ ఉంటుంది అనేటటువంటి రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. అసలు కూటమి అధికారంలోకి రాదు, వైకాపాకే అధికారం దక్కుతుంది, ఇప్పటికే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళితే అసలు జనం పోటెత్తుతున్నారు అనేటటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు 24 ఎలక్షన్ దాకా అనుకున్నాం, అప్పుడు ఇమోషన్ వేరు, అప్పుడున్న సోషల్ కండిషన్స్ పొలిటికల్ కండిషన్స్ వేరు కాబట్టి అప్పుడు అలా అయింది. 29 నాటికి మీరు సీట్లు పెంచకపోయినా జనసేన గ్యారంటీకి ఎక్కువ సీట్లు గ్యారంటీ క్లెయిమ్ చేస్తుంది, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే 24లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ ఉండకూడదని ఆయన గట్టిగా అనుకున్నాడు కాబట్టి సీట్ల షేరింగ్లో ఆయన తగ్గించుకున్నాడు. రేపు 29కి పరిస్థితి ఎలా అంటే మనకు తెలియదు. మొన్న జరిగిన దాంట్లో కూడా ఆయనక నిలబడి గట్టిగడితే ఇంకెక్కువ సీట్లు ఇచ్చి ఉండేవారేమో మనకు తెలియదు. కానీ ఆయన భయం, ఆ రోజున్న పరిస్థితి ఆయన భయం ఏంటంటే మనం చీలిపోతే అతనికి అడ్వాంటేజ్ అవుద్దేమో, అప్పటికైనా వైనాట్ 175 అంటాం, ప్రజల నుంచి ఎక్కడా కూడా పెద్ద స్పందన లేకపోవడం, ఏం జరుగుతుందో కూడా ఎవడ అంచనా లేకపోవడం. ఇప్పుడు ఈ సోకాల్డ్ సర్వే కూడా కానీ లేకపోతే ఈ సోకాల్డ్ ఇంటెలిజెన్స్ కానీ ఇలా ఉంటుందని వాళ్ళు ఎవరు ఊహించకపోవడం, అప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు వేరుగా ఉన్నాయి. కానీ 29 పరిస్థితి అలా ఉండదు. ఆయన గవర్నమెంట్లో పార్టీగా ఉన్నారు, ఏం జరుగుతున్నాయి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆయన కూడా ఈ 5 ఏళ్ళలో జరిగిన పరిణామాలు రాజకీయ విశ్లేషణ ఆయనే చేసుకుంటాడు కాబట్టి డెఫినెట్గా సీట్లు ఇన్నే ఉన్నా పెరిగినా కూడా జనసేనకి కొంచెం క్లెయిమ్ పెరుగుద్ది, సీట్లు కూడా పెరుగుతాయి న్యాచురల్గానే. అలాగే బీజేపీ కూడా అనేవి చిన్న చితక పార్టీ కాదు కదా. ఆ రోజు కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కావాల్సిన సీట్లు తీసుకున్నారు. ఓ రకంగా దానికి పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకున్నారు. రేపు అలా ఉండకపోవచ్చు, అందరికీ మీరు అన్నట్టుగానే లీడర్షిప్లో మారుతున్నాయి అనుకోండి, అప్పుడున్న పరిస్థితి బట్టి నిర్ణయాలు తీసుకుంటారు.